ఈరోజు మనకు కొన్ని ఇంగ్లీష్లో ఈడియమ్స్ ఫ్రేజెస్ కూడా అంటారు. వీటిని చూద్దాం. తెలుగులో జాతీయాలని వింటూ ఉంటాం. అందులో ఒకటి ఎగ్జాంపుల్ ఫస్ట్ పీస్ ఆఫ్ ఏ కేక్ అని వింటా ఉంటాం అప్పుడు సినిమాలలో. మరి పీస్ ఆఫ్ ఏ కేక్ అంటే బర్త్డే రోజు కట్ చేసే కేక్ ముక్క కాదు. పీస్ ఆఫ్ ఏ కేక్ అంటే వెరీ ఈజీ టాస్క్ అన్నట్టు. అంటే మనకు ఏదైనా పని ఈజీ అనిపిస్తే ఆ సందర్భంలో పీస్ ఆఫ్ కేక్ అని చేస్తాం. ఒక స్టూడెంట్కి మ్యాథ్స్ ఎగ్జామ్ వెరీ ఈజీ అనుకో, ఏమని చెప్పాలంటే ద మ్యాథ్స్ ఎగ్జామ్ వాస్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. ఏదైనా వర్క్ ఈజీ అనుకో, ద వర్క్ వాజ్ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి మనం బ్లాక్ షిప్ అని ఒకటి విన్నాం రోబో సినిమాలో. బ్లాక్ షిప్ అంటే ఇక్కడ నల్లె గొర్రె కాదు. బ్లాక్ షిప్ అంటే ఒక వేస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఏ పర్సన్ హూ బ్రింగ్ షేమ్ టు దర్ ఫ్యామిలీ. ఎవరైతే ఒక వ్యక్తి ఫ్యామిలీని షేమ్ఫుల్ చేస్తాడో వాడిని బ్లాక్ షిప్ అనొచ్చు. ఎగ్జాంపుల్, ఈజ్ అ బ్లాక్ షిప్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఈజ్ అ బ్లాక్ షిప్ ఆఫ్ ద క్లాస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ రోబోలో హీరో ఉంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాడు, యువర్ బ్లాక్ షిప్ అని అంటాడు. నెక్స్ట్ క్రొకడైల్ టీయర్స్ మనం వింటా అంటాం. ముసలి కన్నీరు. ముసలి కన్నీరు అంటే నిజంగా కన్నీళ్ళు రాకుండా కూడా కన్నీళ్ళు వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంటారు కొంతమంది లేడీస్కి ఇట్లా, జెంట్స్కి ఇట్లా. దాన్ని వాడతాం అంటే ఫాల్స్ టీయర్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, షీ షెడ్ క్రొకడైల్ టీయర్స్ ఫర్ కవర్డ్ హర్ మిస్టేక్స్. ఆమె మిస్టేక్ కప్పిపుచ్చు